10:8 చదవండి. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అక్కడ సరే, వాక్యం నీ వద్ద ఉంది అనండి. ఇది అందరికీ నెరవేరిపోయింది. అందరి చేతిలో బైబిల్ ఉంది కదా. నెక్స్ట్, నీ వాక్యం నీ హృదయంలో ఉండాలి అనండి. నెక్స్ట్, వాక్యం నీ నోట కొనాలి. ఇంకా ఒక్కన వత్తలేదు కదండి, లోపల ఉందండి, చాలదండి. నీ యొద్ద ఉండాలి అంటే కంటత రావడమేగా. రోజు 10 అధ్యాయాలు చదువుకుందాం కదా, ఒక్క వచ్చిన కంటత పడదాం. ఒక్క వచ్చిన మాట్లాడరేంటి ఒకడనే కొట్టేదాను. ఇంకానే 10 అధ్యాయాలు చదువుతున్నాం, ఒక్క వచ్చిన కంటత పడితే పెద్ద కష్టమా? మళ్ళీ మనం ఒక్క వచ్చిన కూడా కంటతా పట్టం. కానీ ఇంతలో పుస్తకాలు 6 పుస్తకాలు కంటతా పట్టకపోతే పిల్లల్ని బాధ్యత ఉంటాం. హక్కు ఎక్కడది మనకి? చిచ్చి, అలా 6 పుస్తకాలు చదివేయాలి. ఎక్కడ తేడా వచ్చినా మళ్ళీ అడిగితే సడన్గా మనకి ఎప్పుడో పేరేపని వస్తుంది. పుస్తకాలు పడరా ప్రశ్న అడిగితే చెప్పలేకపోతే బాధ ఇటువే. మరి తమరికి రోజుకి ఒక్క వచ్చిన కూడా రాదు. మీకన్నా పిల్లలేనయ్యం. చాలా బాబా అన్న ఇన్ని వచ్చిన ఎలా గుర్తున్నాయి బాబు, తెగ చెప్పేస్తామంటారు నన్ను. కానీ నాకు తెలుసు నేను 30% ఇంకా 70% మీరు కావాలి. ఆ 30%కి వెళ్ళి వెళ్ళాడిపోతున్నారు వీళ్ళు. ఇంకా 70% నేర్చుకోవాలి నేను. కంటదా బట్టి వేయాల. ఈ 30%కి అల్లాడిపోతున్నారంటే వీళ్ళు 3% 4% ఉండి ఉంటారు బహుశా.